శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నిరాకారమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్య చంద్రుని నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. మీ స్వహస్తాలతో మీ స్వరూప్యమందు మీ పోలిక చొప్పున నేల మట్టితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. రాజాది రాజా ప్రభులకు ప్రభువా దేవాది దేవా మీకు స్తోత్రములు. ధవళవర్ణుడా రక్తవర్ణుడా అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యుడగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతి మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము ఘనమైన నామము పూజింపదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పై నామము కలిగిన దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధ నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న నా యేసయ్యా మీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా మీకు స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా మీకు స్తోత్రములు. నేను సర్వశక్తి గల దేవుడను కనుక నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు. మారనివాడా మార్పు లేనివాడా మాట తప్పనివాడా మీకు స్తోత్రములు. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరిచెదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను నీకు ఉపదేశము చేసేదను నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించెదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను మీతో కూడా నివసించుదును మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా పెండ కుప్పల నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు. తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించి వారిని ఆదుకొనువాడా మీకు స్తోత్రములు.
ఇశ్రాయేలు మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశ బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన్నేల మీద ఇశ్రాయేలును నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషించిన దేవా మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలు దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇశ్రాయేలును నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేళ్ల స్తుతుల ద్వారా యెరికో కోట గోడ కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేళ్ల కనాను యాత్రలో 40 సంవత్సరాలు వారు బట్టలు పాతగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు. నోవహును తన కుటుంబాన్ని జలప్రళయం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా తరువాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రం. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతనిని రక్షించిన దేవా మీకు స్తోత్రములు. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండమును రక్షించిన దేవా మీకు స్తోత్రములు. ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని అందరినీ ఇంతవరకు క్షేమంగా కాచి కాపాడిన యేసయ్యా మీకు స్తోత్రములు. దుర్గారావు స్తోత్రములు 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 నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవాన్ని కొందనాలు నా తండ్రి. భూమిని ఆకాశాన్ని సమస్తమును కలుగు చేసిన రాజా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా మేము బ్రతికున్నామంటే నీ సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో మేము ఉన్నామంటే నీ కృప నాయన. నీ కృప లేనిదే మేము బ్రతకలేం ప్రభువా. ఈ 50 రోజుల ప్రార్థన గురించి నాయన అయ్యా ప్రతి బిడ్డ నాయన ఎందు నిమిత్తం నాయన ఈ వస్తున్నారో ప్రభువా. అయ్యా వాళ్ళ ఇరుకులు ఇబ్బందులు వాళ్ళు కన్నీళ్ళు ఓదార్పులు నాయన అయ్యా వాళ్ళ కష్టాలు ప్రభువా. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏం తలంపులు చేసుకుంటున్నారో అయ్యా వాళ్ళు అనుకున్న కార్యాలు మొత్తం నీ నామములో జరిపించును గాక. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ప్రభువా. ప్రతి బిడ్డకి ఆరోగ్యం లేని బిడ్డకి ఆరోగ్యం దయచేయి నాయనా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభువా. అయ్యా అయ్యా నీకు వందనాలు నా తండ్రి. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వించి బలపరచు నాయన. నీకు వందనాలు నా తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా నాయన త్వరగా నీ సన్నిధికి వచ్చే కృప దయచే నాయన. అయ్యా నాయన నీ సేవకులు నాయన అయ్యా ఇప్పుడు వరకు నాయన మీ పాటల ద్వారాగా నాయన అయ్యా వాడుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇక మీదట నాయన నీ సేవకులు ప్రభువా నీ సన్నిధిలో అయ్యా నీ వాక్యం చెప్పుచుండగా అయ్యా నీ వాక్యం అనే మా పలక మీద మా హృదయాల్లో నాయన రాసుకునే కృప దయచేసి ఈ వాక్యాన్ని నాయన మా గుండెల్లో పదలపరుచుకొని ఈ వాక్యాన్ని అవలంబించుకుంటూ ధ్యానించుకుంటూ మా పనులను మేము చేసుకుంటూ నీ సన్నిధిలో మేము భయభక్తులుగా ఉండే కృప దయచేసి దీవించి ఆశీర్వదించమని మా నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.